గుమ్మడి నరసయ్య మూవీకి సంబంధించి కన్నడ ఫేమస్ హీరో ఇక్కడ శివరాజ్ కుమార్ గుమ్మడి నరసయ్య పాత్రధారిగా చేయటం ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంలో నింపుతా ఉంది. దాంతో పాటుగా ఆ పీవైఎల్ కానీ మాస్లాంగ్కి సంబంధించిన పీవైఎల్ మహిళా సంఘం, అదేవిధంగా ఆ పార్టీ రైతు సంఘాలు, విద్యార్థి సంఘం పీడిఎస్ అవి నిత్యం వాళ్ళ ఉన్న బలం మేరకు వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో మాస్లాంగ్కి సంబంధించింది అది. సో ఇట్లా ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి ఏదైతే ఉన్నదో బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి జనరల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకుండా ఉంటే బాగుండేది అనేది చాలామంది బీఎస్పీ సానుభూతి పరుల వాదన. వచ్చి బాగా తీసుకొచ్చి గోదాట్లో దూకిచ్చాడు అన్నట్టు సందంగా ఉన్నది. సో దానివల్ల చాలామంది ఆ పార్టీలు బీఎస్పీని వదిలేసిన పరిస్థితి కూడా ఉన్నది. సో ఆ విధంగా బీఎస్పీ ద్రోహి, బహుజన ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఆయా పార్టీల లీడర్లు, బహుజన సమాజ్ పార్టీ లీడర్లు, మాజీలతో మనం మాట్లాడినప్పుడు, సాక్షాత్తు నేను మాట్లాడినప్పుడే నాకు వ్యక్తిగతంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నాకు వ్యక్తిగత విభేదాలు ఏం లేలే కానీ ఆ పార్టీ శ్రేణుల నుంచి మనం చర్చించినప్పుడు బీఎస్పీ ద్రోహి, ఉద్యమ ద్రోహి, బహుజన ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి వినపడతా ఉంది. సో మరి ఆయన ఏం సమాధానం చెప్పుకుంటాడు? గురుకులాల్లో ఆయన టాప్ కావచ్చు విద్యారంగానికి సంబంధించి, అది భాగం. కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఫండ్స్ బడ్జెట్ అలాట్మెంట్స్ జరిగినాయి, దానికి సంబంధించి అమలు జరిగింది అనుకుందాం. కానీ మరి చేసినోడు ఉద్యోగాలు చేసి అక్కడ ఉండి చేసినా ఇంకా ఎక్కువ బాగుండేది ఆ గురుకుల వ్యవస్థ. మంచి ఫుడ్ మెను, వాళ్ళని గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, కల్చరల్ యాక్టివిటీస్ తీసుకెళ్ళినట్టుగా, ఎవరెస్ట్ చక్రం నిర్వహించినట్టుగా ఆ వైపుగా ఆడున్నా పోయేది. వచ్చి మళ్ళీ బీఎస్పీలో జాయిన్ అవుతుంది. ఇలా నుంచి ఉన్నటువంటి బహుజన ఉద్యమానికి సంబంధించి నీరుగార్చే ప్రయత్నం చేసినట్టుగా మనకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైడ్ నుంచి, బీఎస్పీ సైడ్ నుంచి పడుతుంది. సమాజ్వాదీ పార్టీకి సంబంధించి యాదవులతో సంబంధాలనే కానీ సమాజ్వాదీ పార్టీ తెలంగాణ సమాజంలో నామాత్రంగానే మనకి కనిపిస్తూ ఉంది. తెలంగాణ జనసమితి గురించి ఇప్పటికే చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఒకళ్ళిద్దరు నలుగురు ఉంటారు. సో ఇక మా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కదా, అన్ని పార్టీలకు సంబంధించి ఒకే సమాజ వర్గం లేకపోతే రెండు సమాజ వర్గాలు మనకు కనిపిస్తుంది. సో అందుకోసమే ఖమ్మం జిల్లా కాదు, తెలంగాణ సమాజం యావత్ భారతదేశం కూడా జనాభా దామాషా ప్రకారం ఓటు అడుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా పడ్డటువంటి చీకట్లు తొలగి వెలుగులు వస్తాయని ఖమ్మం జిల్లా బీసీలు, బహుజనులు భావిస్తూ ఉన్నారు. సో ఇక ఆ విధంగా బీసీ ఉద్యమాలకు సంబంధించి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు ధీటుగా ఆర్ కృష్ణ బీసీ సంఘం, అదేవిధంగా జాజల్ శ్రీనివాస్ గౌడ్ బీసీ సంఘం పనిచేస్తూ ఉంది. ఇక తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్, క్యూన్యూస్ సిఇఓ తెలంగాణ రాజ్యాధికార పార్టీతో వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన పద్ధతుల్లో ఆయనకు కొన్ని సమాజ వర్గాల మద్దతు, ఆయన మీటింగ్స్, ఆయన రిపోర్ట్స్ చాలా బాగున్నాయి. సో భవిష్యత్తులో ఆ పార్టీ పరిస్థితి ఎట్లా ఆదరిస్తారనేది చూడాలి. సో ఇప్పటిదాకా బీసీ పార్టీ లేదు కాబట్టి బీసీ పార్టీతో వచ్చింది. సో మళ్ళీ కాపులు బీసీలు కాదని ఒక దుష్ప్రచారం అయితే లేవనెత్తారు. కానీ ఇక్కడ బీసీలే, ఆంధ్రాలో బీసీలు కాకపోవచ్చు కానీ ఇక్కడ బీసీలే. సో ఉన్నటువంటి బీసీ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి క్యాంపెయిన్ తప్పితే మరొకటి కాదు. ఖచ్చితంగా ఆ టీం నమ్మకమైనటువంటి టీంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి సంబంధించి కనపడతా ఉంది. ఇక ఉన్నటువంటి ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించి విశారదన్ మేధావే, బహుజన మేధావే, మరి ఎందుకని ఆ పార్టీని అంతగా ఆదరించట్లేదు. సో చూడాల్సిన పరిస్థితి దానికి సంబంధించి ఎత్తి పొలాలు ఏందనేది. కాకపోతే ఆ పార్టీ 33 జిల్లాల్లో ఉన్నది, ప్రాతినిధ్యం ఉన్నది. కానీ అది సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు గెలిచే స్థాయికి రాలేదు. సో అందుకోసం ఇవాళ బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా సమస్య ఎదురవుతూ ఉన్నది. గ్రామ పంచాయతీలు ఎన్నికలు అయిపోగానే మళ్ళీ మరో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగే పరిస్థితి. చలో ఢిల్లీ కూడా 16, 17 తేదీల్లో బీసీలకు సంబంధించి చలో ఢిల్లీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది. సో ఇది పరిస్థితి. సో ఈ విధంగా తెలంగాణ సంబంధించి తెలంగాణ రాజకీయాలు ఇట్లా ఉన్నాయనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను పెద్దలారా, మిత్రులారా. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి పిక్చర్గా, రాజకీయ పిక్చర్గా మనకు కనపడతా ఉన్నది. సో ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 80 లక్షల ఇళ్ల దరఖాస్తులు వస్తే అందులో 65 లక్షలు ఎలిజిబుల్ అని వాళ్ళే చెప్పారు. 20 లక్షల మంది శాంక్షన్ చేసినామని. మిగిలినటువంటి 45 లక్షల మంది కూడా మంజూరు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఉన్నది. సో దాంతోపాటు రేషన్ కార్డులు 12 ఏళ్ళుగా వేయలేదు, ఇచ్చారు, అదొకటి స్వాగతిస్తున్నాం. బస్సు ఫ్రీ ఇస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నాం. ఇక రైతులకు సంబంధించి ఎక్కడ లేనటువంటి వరల్డ్ బ్యాంక్ నుంచి అయినా డబ్బులు తీసుకొచ్చి, అప్పు తీసుకొచ్చి రైతులు అకౌంట్లు వేస్తారు. కానీ ఈ దరిద్రం ఏంటంటే రైతు కూలీలకు సంబంధించి మాట్లాడినటువంటి పేద బడుగు నోరు లేని మూగజీవులు పాపం వాళ్ళు వాళ్ళకి 2,500 ఎందుకు అర్థం కాదు. రైతులకైతే ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 10,000, 20,000, 50,000, లక్షలు వేసేస్తున్నారు. సో ఫామ్ హౌస్ని, రియల్ ఎస్టేట్ హౌస్లు కూడా, రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా డబ్బులు కాదు ప్రభుత్వాలు ఇచ్చినాయి. కొండలు, గుట్టలు, పంటలు పండించిన బీడు భూములు కూడా అవి ఇచ్చారు. పంటలు పండించిన వాటికి ఇవ్వచ్చు, గుట్టలకు కూడా ఇచ్చారు, పోరంబోకు బంచిరాయి భూములకు కూడా ఇచ్చారు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా ఇచ్చారు. ఎంత దుర్మార్గం అంటే రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇస్తారండి ఎవడన్నా?
సో రాజుల సొమ్ము రాళ్లపాలు చందంగా వివరించారు. మరి ఈ ప్రభుత్వం కూడా రైతులకి ఇస్తే ఇవ్వనేయండి. వరల్డ్ బ్యాంక్ నుంచి అయినా మీరు అప్పు తీసుకొచ్చి ఇస్తారు మాకు తెలుసు. కానీ రైతు కూలీలకి, అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి వచ్చినప్పుడు ఎందుకో మరి సవితి తల్లి ప్రేమ అటు గత పాలకులు గానీ, ప్రస్తుత పాలకులు గానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటది. సో ఇది తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులు. సో తలసరి ఆదాయానికి సంబంధించి, జాతీయ ఆదాయానికి సంబంధించి అనేక లెక్కలు చెప్తా ఉన్నారు. తెలంగాణకు సంబంధించి తలసరి ఆదాయం నేషనల్ లెవెల్‌లోనే ఫస్టో, సెకండో ఉందని ఏదో పత్రికలో చదివాను నేను. అది పెట్టుబడిదారులకు సంబంధించిన తలసరి ఆదాయాన్ని అగ్రిగేట్ చేసి వీళ్ళు హ్మ్. ఒకడికి ఒక రోజుకి రూ. 1,00,00,000 ఆదాయం ఉంటది. ఇంకొకడికి రోజు 200 కూలుంటది తెలంగాణ సమాజంలో. ఆ 200 వచ్చేవాడిని రూ. 1,00,00,000 అగ్రిగేట్ చేసి వీళ్ళిద్దరిని రూ. 50,00,000, రూ. 100 అగ్రిగేట్ చూపిస్తున్నారు. వాడికి రూ. 1,00,00,000 50,00,000, రూ. 100 చూపించడం మాకు అభ్యంతరం లేదు. ఆడు రోజుకి 200 కూలోడిని రూ. 50,00,000, రూ. 100 అగ్రిగేట్ చేసి తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఒక్కొక్క వ్యక్తికి ఆ! 50,00,000, రూ. 100 చూపించడం. ఏదో నేను మన లేటెస్ట్ అప్డేట్స్ చూసినప్పుడు 3,72,000 అట. 3,72,000, 4,72,000 తెలంగాణ తలసరి ఆదాయం. తెలంగాణ కుటుంబాలకి, వ్యక్తులకు సంబంధించి చెప్తా ఉన్నారు వాళ్ళు అన్ని దొంగ లెక్కలన్నీ. నేనేమంటున్నానంటే నిజ జీవితంలో వెలుగులు నిండాల్సిన అవసరం ఉంది. నిజాభివృద్ధే రియల్ అభివృద్ధి. వాస్తవ అభివృద్ధిని కోరుతా ఉన్నాం మేము. సంతులిత సమగ్ర అభివృద్ధిని కోరుతాం. సమగ్ర అంటే మళ్ళీ ఏమి సమగ్రం మరి వాళ్ళకి నాయకులకి మైండ్ సెట్ ఉండట్లేదు. సంతులిత అభివృద్ధిని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితమైనటువంటి 100% డెవలప్‌మెంట్‌ని మేము కోరుతా ఉన్నాం. ఏదో కొద్దిమంది పెట్టుబడిదారులు ధనికుల అభివృద్ధి, దేశాభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికి కాదు, కాబోదు, కానేరదు. ఖచ్చితంగా 100కి 100% ఉన్నటువంటి ప్రజల అభివృద్ధే మేము అభివృద్ధి అనుకుంటున్నాం. ఈ రాష్ట్రం, ఈ దేశం అడుగులు ఆ వైపుకి అడుగులు పడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ వెరీ మచ్.